డెంటిస్టులు 2 టైమ్స్ బ్రష్ చేయమని చెప్తారు, కానీ ఆ బ్రషింగ్ ఎలా చేయాలో చాలామందికి తెలీదు. ఈ వీడియోలో బ్రషింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి బ్రష్ని మనం లాస్ట్ టూత్ మీద పెట్టి అట్లా స్మాల్ సర్కిల్స్ అనమాట, సర్కిల్స్ అండ్ 1 స్ట్రోక్. అలా సర్కిల్స్తో చేసినప్పుడు ఇంటర్డెంటల్గా అంటే ఇన్ బిట్వీన్ టీత్ ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఉన్నా కూడా బయటకి వచ్చేస్తుంది. అట్లా సర్క్యులర్ మోషన్లో వెరీ జెంటిల్గా అంటే మృదువుగా చేయాలన్నమాట. బ్రషింగ్ ఎప్పుడు కూడా హార్డ్గా విగరస్గా చేయకూడదు. సో ఇలా అన్ని సర్ఫేసెస్ లోపల వైపు చేయడం చాలామంది మర్చిపోతారు. కిడ్స్ అయితే ముఖ్యంగా లోపల వైపు అసలు చేయరు, కింద మళ్ళీ లోపల వైపు ఆల్ సర్ఫేసెస్ కూడా మనం చేసుకుంటే పళ్ళకి గారె పట్టకుండా మంచిగా బ్యాడ్ బ్రెత్ రాకుండా మంచిగా టీత్ హెల్తీగా ఉంటాయి.